దదీచి మహర్షి మరణించడంతో భార్య తమ పుత్రుడిని ఒక మర్రి చెట్టు తొర్రలో ఉంచి సహగమనం చేస్తుంది. నారదుడు ద్వారా తన జన్మ వృత్తాంతం తెలుసుకున్న బాలుడు దుస్థితికి కారణం అడుగుతాడు. శని ప్రభావం అని చెప్పిన నారదుడు ఆ బాలునికి పిప్పలాదుడు అంటే రావి పండు తినేవాడు అని నామకరణం చేసి దీక్షను ఇచ్చి వెళ్ళిపోతాడు. పిప్పలాదుడు బ్రహ్మకై తపస్సు చేసి తన కళ్ళకు కాల్చగలిగే శక్తిని వరంగా పొంది శనిని కాల్చివేయబోతాడు. బ్రహ్మ శనిని విడవమని అడగక ఇంకా 2 వరాలు కోరుకోమని అడుగుతాడు. దానికి పిప్పలాదుడు పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరముల వరకు ఏ పిల్లవాడి జాతకంలో శని స్థానం ఉండకూడదు, అలాగే నాకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు సూర్యోదయం కంటే నీరుని ఎవరైతే సమర్పిస్తారో వారికి శని ప్రభావం ఉండకూడదు అని కోరుకుంటాడు.